ఈ మధ్య పార్లమెంటులో ట్రాన్స్జెండర్ సమస్య మీద ఒక చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణ చట్టం కంటే ఘోరంగా ఉందనేది చాలామంది అభిప్రాయం. దీని వెనుక ఏముందనేది చూడాలంటే మనం ఒక పదబంధాన్ని చూడాలి. LGBTQ+. ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, పి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, క్యూ అంటే క్వీర్. ఇది కాక ఇంక అనేక రకాల ఐడెంటిటీస్ అని అర్థం. ఇలా రకరకాల ఐడెంటిటీస్తో మనుషులు ఎందుకుంటారు? ఇదివరకంతా ఎలా భావించేవాళ్ళంటే అయితే మగ లేకపోతే ఆడ. తరతరాల నుంచి మానవ జాతి అట్లా అనుకుంటూ వచ్చింది. కానీ శరీరంలో 23 జతలు క్రోమోజోములు ఉంటాయి. వాటిల్లో చివరి జతని సెక్స్ క్రోమోజోమ్ అంటారు, 23వ జతని. ఎక్స్ క్రోమోజోములు ఉంటే ఆడ, XY క్రోమోజోమ్ ఉంటే మగ అనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన సైన్స్. ఈ క్రోమోజోములు ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా XY లాగా కాకుండా కొన్ని జీన్స్లు అక్కడక్కడ మార్పులు రావడం వలన, ఈ మార్పులు మ్యుటేషన్స్ వలన వస్తాయి. వాటి వలన ఇన్ని ఐడెంటిటీస్ తయారవుతాయి. LGBTQ+ అనే ఐడెంటిటీస్ తయారవుతాయి. దీనికి ఐడెంటిటీసు వాటిల్లో గుర్తించబడ్డ మనుషులకి ఏం సంబంధం? జీన్స్లో వస్తున్న మార్పులు మనుషుల్లో మార్పులుగా మారినాయి. అత్యంత సహజమైన ఎవల్యూషనరీ ప్రాసెస్ అది. మెజారిటీ జనం ఆడో మగో ఉన్నారు కాబట్టి ఈ రెంటిల్లో లేకపోతే వీళ్ళకు తిట్టుతో ప్రస్తావించి వీళ్ళందరూ సమాజంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు నిర్ణయించే హక్కు ఎవడిచ్చాడు ఎవరికైనా? 1789లో ఫ్రెంచ్ విప్లవం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాతిపదికల మీద జరిగింది. ఆ తర్వాత ఈ 3 పదాలు ప్రజల్లో నిత్యము చర్చ జరిగే అంశాల కింద మారినాయి. ఈరోజు సమాజం అంతా ఈ 3 మాటలు మాట్లాడుకుంటుంది. అంటే పురుషులుగాను స్త్రీలుగాను ఉంటేనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వర్తిస్తుందా? ఈ జీన్స్ ద్వారా వచ్చే అనేక మార్పుల్లో అనేక ఐడెంటిటీస్ వస్తే వాళ్ళందరికీ వర్తించదా? శాస్త్రీయంగా చాలా తప్పు భావనది. ఎప్పుడైనా రాజకీయానికి నైతికత అంటే మతం దానికి రిప్రజెంటేటివ్గా ఉంటుంది. నైతికతకి సైన్స్కి మూడింటికి తగాదా వస్తే ఫైనల్గా సైన్స్ నిర్ణయించాల్సి వస్తుంది. ఒకప్పుడు గుండె ఊపిరి ఆగిపోతే మరణించటం అని రాజ్యం భావించింది, అంటే చట్టం భావించింది. మతం కూడా అలానే నిర్వచనం చేసింది. సైన్స్ కూడా అలానే అనుకున్నది. కానీ కాలం గడిచే కొద్దీ మెదడు మరణిస్తే ఆ తర్వాత అన్ని అవయవాలు మరణిస్తాయని తేల్చినాక మెదడు మరణమే మరణమని నిర్వచనం ఇవ్వాలి అని ప్రపంచమంతా ఈరోజు యాక్సెప్ట్ చేసింది. అలా యాక్సెప్ట్ చేసిన మొదటి దేశం దక్షిణాఫ్రికా. కాబట్టి వెజిటేటివ్ లైఫ్ జీవిస్తున్న, అంటే మెదడు దెబ్బతిని గుండె ఊపిరిని మిషన్ల మీద నడిపిస్తున్న జీవితాన్ని వెజిటేటివ్ లైఫ్ అంటాం. అలాంటి స్థాయిలో ఉన్న శరీరం ట్రెడిషనల్ నిర్వచనం ప్రకారంగానైతే గుండె ఊపిరి పనిచేస్తూ ఉన్నాయి. అవి పోతేనే మరణించినట్లు లెక్క. కానీ ఆధునిక సైన్స్ నిర్వచనం ప్రకారం మెదడు పోయింది కాబట్టి ఎప్పటికైనా మరణించడం ఖాయం. ఎన్నేళ్ళు మీరు మిషన్ల మీద బతికించినా ఫైనల్గా ఆ వ్యక్తి మామూలు మనిషి అయ్యే అవకాశం లేదు. అప్పుడు ఈ కొత్త నిర్వచనాన్ని స్వీకరించిన తర్వాత, సపోర్ట్ ఇచ్చే మిషన్లు తీసేసిన తర్వాత గుండె ఊపిరితిత్తుల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మార్పిడి చేయడం సాధ్యమనే నిర్ణయానికి వచ్చినాక మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ నిర్వచనాన్ని మనం కూడా అంగీకరించినాక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్ వేణుగోపాల్ నాయకత్వాన గుండె మార్పిడి జరిగింది మన దేశంలో మొదటిసారిగా. ఇప్పుడు ప్రపంచంలో అనేక చోట్ల గుండె మార్పిడి జరుగుతూ ఉన్నాయి. అంటే గుండె ఊపిరి ఆగిపోవడమే మరణం అనే నిర్వచనాన్ని అంగీకరిస్తే ఆ గుండెని మరొకరికి వాడే సమస్య రాదు. ఇక గుండె ఆగిపోతేనే కదా మరణం అంటారు. మెదడు మరణిస్తే చనిపోవటం అనే నిర్వచనాన్ని అంగీకరిస్తే మిషన్ల మీద శరీరాన్ని మెయింటైన్ చేస్తూ అతను మరలా మామూలు మనిషిగా మారడు. కాబట్టి గుండెని కానీ ఊపిరితిత్తులు, కాలేయాన్ని, మూత్రపిండాలని అన్నిటినీ కూడా ఇతరులకు మార్పిడి చేసి బతికున్న వాళ్ళకి జీవితాన్ని ఇవ్వడం సాధ్యమైందనే ఒక అద్భుతమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టింది ఆ నిర్వచనం. దీని అర్థం ఏంటంటే
ఎప్పుడైనా మతము, రాజ్యము, సైన్సు ఈ మూటికి తగాదా వస్తే ఫైనల్గా మతము, రాజ్యము తల ఒగ్గి సైన్స్కి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎల్జీబీటీక్యూని కూడా అట్లా అర్థం చేసుకుంటే జీన్స్లో వచ్చిన ఉత్పరివర్తనాల వలన రకరకాల ఐడెంటిటీస్ అనేవాళ్ళు మానవులు వస్తున్నారు అనేది మనం గుర్తిస్తే ఇది సైన్స్. ఈ ఐడెంటిటీస్ అన్నిటినీ మనం గుర్తించి వివిధ ఐడెంటిటీస్, వివిధ గుర్తింపుల్లో ఉన్న మనుషులందరినీ కూడా మనుషులుగా మనం గుర్తిస్తే ఎల్జీబీటీక్యూలకు సంబంధించినటువంటి హక్కుల మీద ప్రతి రాజ్యము నిలబడాల, మతము తను సరిదిద్దుకోవాలా. ఆ విధంగా ఎన్నో ఏండ్లు, శతాబ్దాలు, దశాబ్దాలు పోరాడిన తర్వాత కనీసమైన హక్కులు కొన్ని సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సవరణ తేవడం అనేది ఎంత ప్రమాదకరంగా మారిందంటే, అంతకు ముందున్న చట్టంలో అసైన్డ్ సెక్స్, పుట్టుకతో స్త్రీనో పురుషుడో ఒక సెక్స్ని కాన్పు చేసిన డాక్టర్ నిర్ణయిస్తాడు. ఆ సెక్సే, ఆ భావజాలమే ఆ మనుషులకు తర్వాత ఉండాల్సిన అవసరం లేదు. పేరుకు మగ అనే సెక్స్ని అసైన్ చేసినాక నేను స్త్రీని అనే ఫీలింగ్ ఆ మనిషికి ఉంటే తర్వాత ఎప్పుడైనా స్త్రీగా మార్పు చెంది ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉంది. దానికి రివర్స్ కూడా సాధ్యమే. బైసెక్షువల్ అని ఉన్న దగ్గర స్త్రీలని పురుషుల్ని సమానంగా వాళ్ళకి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది, ఇద్దరితో సమానంగా సెక్స్లో పార్టిసిపేట్ చేయాలని కోరిక కలుగుతూ ఉంటుంది. ఇది ఇంకొక గ్రూపు. ట్రాన్స్జెండర్ అంటే పుట్టుకతో ఆడో మగో నిర్ణయించినాక కూడా ఆ తర్వాత వాళ్ళు సెక్స్ని మార్చుకునే అవకాశం ఉన్నది. లెస్బియన్ అంటే స్త్రీకి స్త్రీ మీదనే ఆకర్షణ పడుతుంది, గే అంటే పురుషుడికి పురుషుడి మీదనే ఆకర్షణ పడుతుంది. అందుకని వేరియస్ ఐడెంటిటీస్ ఉన్నాయి అనే వాస్తవాన్ని మనం గుర్తిస్తే సైంటిఫిక్గా ఇలా ఉండడం సాధ్యమే, జెనెటిక్ మార్పుల వలన సాధ్యమని గుర్తించినాక దాన్ని మనం గుర్తించి చట్టాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి, మతాలని, నైతికతను కూడా దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఈరోజు చట్టంలో చాలా కష్టపడి ఈ ట్రాన్స్జెండర్ లేదా ఎల్జీబీటీక్యూ గ్రూపుల వాళ్ళు సాధించుకున్న ఒక చట్టంలో ఒక ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని సాధించుకున్నారు. అదేంటంటే, ఒక వ్యక్తి తాను ఏ సెక్స్కి సంబంధించిన వాడిని, నేను లెస్బియనా, గేనా, బైసెక్షువలా, ట్రాన్స్జెండరా, ట్రాన్స్జెండర్ మేల్, ట్రాన్స్జెండర్ ఫిమేల్, లేదా క్వీరా, లేదా పురుషున్నా స్త్రీనా అని నిర్ణయించుకునే హక్కు ఆ వ్యక్తికే ఉండాలి అని చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ సవరణలో చేసిన పని ఏంటంటే, అలా ఎవరికి వాళ్ళు తమ సెక్స్ని అసైన్ చేసుకోవడానికి వీలు లేదో వీళ్ళందరూ మెడికల్ బోర్డుకి వెళ్ళాలి. మెడికల్ బోర్డుకి ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం ఉంటే వాళ్ళు ఏ సెక్స్ని అసైన్ చేసుకుంటే దాన్ని అంగీకరిస్తారు. మెడికల్ బోర్డులు అందరికీ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పుట్టుకతో ఏ సెక్స్ అసైన్ చేయబడిందో దాని మీద సర్టిఫికేట్ ఇచ్చి మీ సావు మీరు చావండి అనే అవకాశం ఉంది. ఇంత ప్రమాదకరమైన సవరణని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేసింది? కారణం ఏంటి? బహుశా వీళ్ళకి మతభావజాలం సంపూర్ణంగా ఉండి భారతదేశంలో ప్రధానమైన మతంగా ఉన్న హిందూ మతం కానీ ఇతర మతాలు కూడా పురుషులను స్త్రీలనే గుర్తిస్తాయి తప్ప మిగతా ఐడెంటిటీస్ని గుర్తించవు. తాము హిందూ మతస్థులం కాబట్టి మా మతం ప్రకారం స్త్రీలను పురుషులను గుర్తిస్తాం, మిగతా వాళ్ళందరూ అనవసరంగా భూమి మీద ఉన్నారని మేము భావిస్తాం అనే భావజాలం ఏమైనా ఇలా తలకాయల్లో పనిచేసి ఈ సవరణ చేశారని అనుమానం వస్తుంది. కాబట్టి నేను అభ్యర్థిస్తున్నా, ఈ చట్ట సవరణ వెనక్కి తీసుకోండి. ఇదివరకున్న చట్టాల్లో ఉన్న లోపాలను కూడా సరిచేసి ఆ ఎల్జీబీటీక్యూ ప్లస్ వీళ్ళందరినీ మగ ఆడవారితో సమానమైన వ్యక్తులుగా మనం ట్రీట్ చేయాలా, గౌరవించాలా. అది కనీస మానవ ధర్మం. కనీస మానవ ధర్మం కూడా లేకుండా చట్టాలను ఏం చేస్తారు వీళ్ళు? భారతదేశంలో 51వ ఆర్టికల్ హెచ్ అనే ప్రకరణ కింద ఉన్నటువంటి శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, మానవతా దృష్టి, సంస్కరణ అభిలాష, ఈ 4 ప్రతి పౌరుడు ఏర్పరచుకోవాలని చెప్పున్నాం. మానవతా దృష్టి అనే యాంగిల్లో చూసినప్పుడు ఎల్జీబీటీక్యూ ప్లస్ వీళ్ళని మానవతా దృష్టితో చూసి అందరి మనుషులతో సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఉన్న చట్టాల్లో ఉన్న లోపాలను తొలగించిన కారణంగా వాళ్ళు కొంతమంది పోలీసులు అయ్యారు, కొంతమంది పరిశ్రమలు పెట్టుకోగలిగారు, కొంతమందికి ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. అప్పటికీ సమాజంలో వాళ్ళని తిట్టులతో సంబోధిస్తున్నప్పటికీ కూడా కొంతమంది విజయాలు సాధించగలిగినారు. ఇప్పుడు ఈ చట్ట సవరణగా అమలు జరిగితే ఈ విజయాలన్నీ మట్టికొట్టుకొని పోతాయి. మరలా ఇదివరకు చట్టం ఇచ్చిన సౌకర్యాలు మొత్తం పోతాయి. ఇది చాలా అన్యాయమని నా అభిప్రాయం.